నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ మధ్య కాలంలోనండి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా కేసెస్ పెరిగిపోయాయి థైరాయిడ్ లో. అసలు ఒకప్పుడు థైరాయిడ్ అనేది ఎక్కువ లేడీస్ కి చూసేవాళ్ళం. అంటే ఎక్కువ లేడీస్ లలో 90% అమ్మాయిలలో చూసేవాళ్ళం, 10% అబ్బాయిలలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత నా దగ్గరికి వచ్చిన కేసెస్ లలో మినిమం 50 to 50% కేసెస్ వస్తున్నాయి. అబ్బాయిలలో కూడా థైరాయిడ్ అనేది చాలా మందిలో పెరిగిపోయిందండి. ఎందుకు అంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడమా, ఎక్కువ వాళ్ళకు టెన్షన్ స్ట్రెస్ ఉండడమా, లేకుంటే ప్రాపర్ డైటా, పోషక పదార్థాల లోపం వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, ఎనీ రీజన్స్ వాళ్ళకు థైరాయిడ్ అనేది చాలా మందిలో పెరిగిపోతుంది. ఇప్పుడు మరి థైరాయిడ్ ఉండగానే ఏం చేస్తుంటారు లేడీస్ కానీ, ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ థైరాయిడ్ వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా టాబ్లెట్లు స్టార్ట్ చేస్తుంటారు, హార్మోన్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, లైఫ్ లాంగ్ వాడమంటారు డాక్టర్స్. ఒక్కసారి మనం ఇంగ్లీష్ మందులు వాడామా లేదా మానేయడానికి వీలు ఉంటుంది. కానీ మన దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు T3, T4, TSH 3 హార్మోన్స్ ఉంటాయి థైరాయిడ్ లో. ఈ T3, T4 హార్మోన్స్ పెరిగినట్లయితే మనం దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం, తగ్గినట్లయితే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. మళ్ళీ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది. ఇది మనకు పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాంట్లో హెచ్చు తగ్గుల వల్ల కూడా మనం హైపోనా చెప్పొచ్చు. ఇప్పుడు TSH ఉంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరిగింది అనుకోండి, దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. ఇప్పుడు చాలా మందిలో లేడీస్ లలో చూసే థైరాయిడ్ హైపోథైరాయిడ్ అంటే లావు పెరిగే థైరాయిడ్. ఇప్పుడు మనం హైపర్ రెండు థైరాయిడ్ గా డివైడ్ చేస్తామండి. ఇప్పుడు హైపోథైరాయిడ్ అంటేనేమో లావు పెరిగే థైరాయిడ్ అంటాము, హైపర్ థైరాయిడ్ అంటేనేమో లావు తగ్గే థైరాయిడ్ అంటాం. అంటే మన వాడుక భాషలో ఈజీగా మనం గుర్తుపట్టే విధంగా. అమ్మాయిలకు అందరికి వచ్చేది హైపోథైరాయిడ్ అంటే లావు పెరిగే థైరాయిడే వస్తుంది వాళ్ళకి. అబ్బాయిలకు అందరికి వచ్చేది ఎక్కువగా హైపర్ థైరాయిడ్. దానిలో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు హైపోథైరాయిడ్ లో ఇలా ఉంటాయి సిమ్టమ్స్. వాళ్ళు అక్కడ తీసుకున్నట్లయితే ఒబెసిటీ అంటే వెయిట్ అనేది పుటాన్ అయిపోతుంటారు, వాళ్ళు లావు పెరుగుతూ ఉంటారు. ఫస్ట్ సిమ్టమ్ అండి థైరాయిడ్ కేసెస్ లలో. అమ్మాయిలకు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు 10-20 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ థైరాయిడ్ కనపడింది అంటే మాత్రం చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి లేడీస్ లలో. ఫస్ట్ వాళ్ళు వెయిట్ పుటాన్ అవుతుంటారు. దాంతో పాటు ఏమవుతుంది, విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. వాళ్ళు అసలు హెయిర్ ఫాలింగ్ ఎందుకు అవుతుంది, నాకు ఇంతగానో హెయిర్ ఫాలింగ్ అవుతుంది అన్నప్పుడు ప్రతి డాక్టర్ ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమా అని చెప్తారు. మళ్ళీ ఎందుకంటే థైరాయిడ్ వల్ల కూడా వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ ఉంటుంది కాబట్టి. దాంతో పాటు మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ ఇరెగ్యులర్ గా వస్తాయి. అంటే నెలసరి కరెక్ట్ గా ఉండదు. పీరియడ్ చాలా మంది అమ్మాయిలకు నెల కరెక్ట్ గా రాకుండా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా పీరియడ్స్ అనేది ఇరెగ్యులర్ గా స్టార్ట్ అవుతాయి. అది చాలా మట్టుకు చాలా మనం జాగ్రత్త పడాల్సిన విషయం అండి. ఇప్పుడు పీరియడ్స్ ఇరెగ్యులర్ గా అవుతున్నాయంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, వాళ్ళ పెళ్లి తర్వాత ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి కాబట్టి ఎగ్స్ రిలీజ్ అవ్వవు, అండాశయం నుంచి అండాలు అనేది క్వాలిటీగా రిలీజ్ అవ్వవు కాబట్టి ఇన్ఫర్టిలిటీ సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేడీస్ లలో ఏంటంటే మనము చాలా జాగ్రత్తగా వాళ్ళు వెయిట్ పెరగకుండా కాపాడుకోవాలండి. మనం ఏం చేస్తుంటాము, వాళ్ళకి ఎక్కువగా బయట అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేడీస్ లలో ఎక్కువగా మనము బయట చూసినప్పుడు చాలా మంది ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వీలైనంత వరకు వాళ్ళు బయట జాబ్ చేస్తున్నప్పుడు ఏది దొరుకుతుంది అందుబాటులో ఉన్నప్పుడు ఆ ఫుడ్ తింటూ ఉంటారు. ఎక్కువగా హోమ్ మేడ్ ఫుడ్ చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అప్పుడప్పుడు బయట తినడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ పిజ్జాలు తిన్నారనుకోండి, అమ్మాయిలు ఎక్కువ పిజ్జాలు తినడము, బర్గర్ తినడము, ఫ్రెంచ్ ఫ్రైస్ తినడము, ఇలాంటివి అంటే చాలా ఎఫెక్టివ్ అండి. చాలా మటుకు అలా ఫాస్ట్ ఫుడ్ తినడము, దానివల్ల మన కంపల్సరీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ప్రాపర్ డైట్ లేదు, అన్ని కెమికల్ ఫుడ్ తింటుంటారు, అంత కలర్ ఎక్కువ వేస్తుంటారు ఆ ఫుడ్ లో. ఆ కలర్ వల్ల కెమికల్స్ వల్ల వాళ్ళ బాడీలో కొంచెం చేంజెస్ జరిగి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయి. కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారం అనేది చాలా జాగ్రత్తగా, మనం బయట తింటున్నాము అంటే 2-3 సార్లు ఆలోచించి తినాలి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. 20 సంవత్సరాలు దాటిన తర్వాత, మినిమం 16-17 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఎంత జాబ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారో, వృత్తిపరంగా వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటారో, వాళ్ళ హెల్త్ పరంగా కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మన హోమియోపతిలో ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు 20-20 సంవత్సరాల అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఇనిషియల్ గా థైరాయిడ్ అటాక్ అయింది, వాళ్ళు టాబ్లెట్ వాడట్లేదు. డైరెక్ట్ మీరు హోమియోపతి మెడిసిన్స్ తీసుకోండి, మీరు మనం సంప్రదించండి, మీకు పర్మనెంట్ గా క్యూర్ చేస్తామండి. ఎలాంటి మెడిసిన్స్ లేకుండా. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడామనుకోండి, ఇప్పుడు కంటిన్యూ వాడాలి, లైఫ్ లాంగ్ వాడాలి. మళ్ళీ అవన్నీ తగ్గించడానికి టైం పడుతుంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చారనుకోండి, ఆ ఇంగ్లీష్ మందులు సడన్ గా మానేయించాం, అవి నిదానంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి పవర్స్. కాబట్టి ఒక టైం పడుతుంది. అలాగే మీరు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో మీరు థైరాయిడ్ ప్రాబ్లం కనుక ఉంది అని గుర్తించారనుకోండి,
మీరు ఒక్కసారి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన దగ్గర మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తో పాటు మీకు వెయిట్ తగ్గుతారు, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది, మరి పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయి, మళ్ళీ యాంగ్జైటీ, వీళ్ళకి విపరీతమైన కోపము, చిరాకు ఎక్కువగా ఉంటుంది, అది కూడా చాలా బాగా ఎక్సలెంట్ గా తగ్గుతుంది. ఇవన్నీ తగ్గుకుంటూ దాంతో పాటు మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయి. కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీకు ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనుకోని మీరు స్టార్టింగ్ లో TSH కొంచెం ఒక 5 నుంచి 7 ఉంది, 8 ఉంది, రీసెంట్ గా స్టార్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం మీరు హోమియోపతి ట్రీట్మెంట్ మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవాలి. దానివల్ల మీకు పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. మన దగ్గరికి 35, 40, 40 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు, లేడీస్ కానీ 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు. సార్ మేము టాబ్లెట్ వాడలేకపోతున్నాం, ఆల్రెడీ 5 నుంచి 10 సంవత్సరాలు వాడుతున్నాము, ఎలాంటి ఉపయోగం లేదు, చాలా కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి, విపరీతమైన నీరసంగా ఉంటుంది, ఏది పని చేయాలనిపించట్లేదు, చిన్న విషయానికి కోపం వస్తుంది, ప్రతి విషయానికి చిరాకు వస్తుంది, మరి ఇది ఎట్లా సార్, ఇది ఎట్లా తగ్గించుకోవాలని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకు ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మేము అలాంటి వాళ్ళ కూడా మనం తీసేస్తున్నామండి. టాబ్లెట్ మొత్తం మానేయించి మన మెడిసిన్ ద్వారానే మనం క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు మన క్లినిక్ సంప్రదిస్తే దీని గురించి మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంతో పాటు మళ్ళీ రాకుండా ఎట్లా, మనం ఎంతకాలం వాడాలని చెప్తామండి. నమస్కారం.